Hi friends, how are you? Welcome back to our computer training class. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లోని మిగతా వాటి గురించి కంటిన్యూషన్ నేర్చుకోబోతున్నాము. ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ గో టు ఎంఎస్ ఆఫీస్ ఫాలోడ్ బై ఎంఎస్ వర్డ్. నెక్స్ట్ ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగా మనకి ఏమవుతుంది అనుకున్నాం, బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు మనం నేర్చుకోవాలంటే బ్లాంక్ డాక్యుమెంట్ అవసరం లేదు, ఓన్లీ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ తీసుకుంటే మనం బాగా నేర్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మన డెస్క్టాప్ ఉంది కదా. ఓకే, రెజ్యూమ్ శ్రీనివాస్. ఈ రెజ్యూమ్ శ్రీనివాస్ అనే డాక్యుమెంట్ ఓపెన్ చేశాము. ఓకే, దీంట్లో ఆల్రెడీ నిన్న అంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం కదా. ఓకే, రెజ్యూమ్ శ్రీనివాస్ అనే ఫైల్ కూడా రెడీగా ఉంది మనకి నేర్చుకోవడానికి. ఓకే, ఈ రెజ్యూమ్ శ్రీనివాస్లో ఇప్పుడు మనం ఎంఎస్ వర్డ్లో పేజ్ లేఅవుట్లో ఉన్నాం కదా. ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్లో మనం కమాండ్స్ ఎంతవరకు నేర్చుకున్నాం, పేజ్ బ్యాక్గ్రౌండ్లో వాటర్ మార్క్, పేజ్ కలర్, పేజ్ బార్డర్స్ అవన్నీ నేర్చుకున్నాం. ఓకే, మనం నెక్స్ట్ ఏంటి, పారాగ్రాఫ్. చూడండి, పారాగ్రాఫ్ కూడా మనం ఈ ఇండెంట్ అండ్ స్పేసింగ్ అని అనిపిస్తుంది కదా పైన, ఇండెంట్ అండ్ స్పేసింగ్. ఇప్పుడు దీంట్లో మనకు లెఫ్ట్ రైట్ అని ఉన్నాయి కదా, ఇవి మనకు ఇలా సైజ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మనం ఇవి కూడా మన యొక్క లైన్స్ ఉన్నాయి చూసారా, సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్ అనేవి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు 2.6 సెంటీమీటర్స్ పెట్టాను. 2.6 సెంటీమీటర్ నుంచి మనకేమైంది, ఇక్కడ నుంచి పెంచుతా ఉన్నాం. చూడండి ఒకసారి ఈ కరిక్యులం వైట్ అనేది ఎలా మూవ్ అవుతుందో చూడండి. చూసారా, ఇలాగ మనం మన సెంటెన్స్ని లెఫ్ట్ టు రైట్ మూవ్ చేయాలంటే మనం అవి ఆప్షన్స్ వాడతాం. ఓకే, మళ్ళీ పేజ్ లేఅవుట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవి సెలెక్ట్ చేసినవన్నీ మనకు ఇప్పుడు సెలెక్ట్ చేసాం కదా, ఇలా బ్లూ కలర్లో చూపిస్తున్నాయి కదా. ఇప్పుడు 0 సెంటీమీటర్ మీద ఉంది. చూడండి, ఇలా మూవ్ చేస్తూ ఉంటే మనం ఇక్కడ సెంటీమీటర్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మన వర్డ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో మనం ఏం చేయాలి, ముందు సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైతే మూవ్ చేయాలనుకుంటున్నామో అది పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మనం ఇలా సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనకు సెంటెన్సెస్ అన్నీ ఒకే ఈక్వల్ లైన్లో ఉంటాయి. అలా మనం సెట్ చేసుకోవడానికి ఇది వాడతాం మనం. ఓకే, ఈ రైట్ అయినా అంతే. రైట్లో కూడా రైట్ సైడ్ మనం డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవడానికి ఉపయోగపడతాయి. చూడండి, ఇవన్నీ మనం రైట్ సైడ్లో పెడదాం. ఇప్పుడు ఇలా మనం సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పేజ్ లేఅవుట్లోకి వెళ్ళాలనుకున్నాం కదా, పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ముందు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి రైట్లో చూడండి ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మనకేమవుతున్నాయి, అన్ని రైట్ సైడ్ వస్తున్నాయి అన్నమాట. చూడండి. ఓకే, ఇలాగా అంటే మనకు ఇక్కడ వరకు ఎడ్జ్ అనేది కట్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనం రైట్ సైడ్ మనం విడ్త్ ఎక్కువ తీసుకోవాలంటే పేజ్ యొక్క ఎడ్జ్ నుంచి మనం రైట్ సైడ్కి రైట్ టు లెఫ్ట్ మూవ్ అవడానికి మనకు ఈ రైట్ అనేది వాడతాం. అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రావడానికి రైట్ అంటాం, లెఫ్ట్ నుంచి రైట్ రావడానికి లెఫ్ట్ ఇది వాడతాం. ఓకే, ఇలా. ఓకేనా, ఈ విధంగా దీంట్లో మన పేజ్ లేఅవుట్లో ఈ పేజ్ లేఅవుట్ అంటే అర్థమైంది కదా, మనం పేజ్ యొక్క మొత్తం డిజైన్ని, దాని సైజ్ని అన్నీ మార్చుకోవడానికి మనం వాడతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్పేసింగ్ నేర్చుకున్నాం అనుకుంటా కదా.
బిఫోర్ ఆఫ్టర్. చూడండి ఈ లైన్కి స్పేసింగ్. చూడండి స్పేస్, ఇలాగా స్పేస్ ఎక్కువైపోతుంది. కర్సర్ ఇక్కడ పెడదాం. ఇక్కడ పెట్టేసి ఇప్పుడు పేజ్ లేఅవుట్ని మనం చూడండి స్పేసింగ్, సెంటెన్స్ మధ్య స్పేసింగ్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలా నెక్స్ట్ ఏంటి, రెఫరెన్సెస్. ఈ రెఫరెన్సెస్లో ఏమున్నాయి మనకి, ఓన్లీ ఇంకేమన్నా యాడ్ చేయాలనుకున్న టెక్స్ట్ చూడండి ఇలా. ఇక్కడ మెయిలింగ్లో మనం ఈ లేబుల్స్, ఎన్వలప్స్ ఈ క్రియేట్ చేయడం అనేది చూద్దాం ఒకసారి. ఈ లేబుల్స్ అంటే ఇప్పుడు మనకున్న అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ని మనం ప్రింట్, ఒక లేబుల్ లాగా ప్రింట్ తీయాలంటే ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళాలి మనం. ఓకే, ఆప్షన్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ లెటర్ 1/2 లెటర్, 1/4 లెటర్ ఉన్నాయి కదా, ఇవి మనకు ఎలా లేబుల్ ఎలా ప్రింట్ కావాలనేది ఇక్కడ వస్తుంది. చూడండి ఇక్కడ 30 పేజ్ అని ఉంది చూసారా, 30 పర్ పేజ్ అంటే పేజ్లో 30 లేబుల్స్ వస్తాయి. అప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ ఇవ్వాలి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఏం యాడ్ చేయాలి, అడ్రస్ యాడ్ చేయాలి. చూడండి ఇది తీసుకుందాం. ఓకే, న్యూ డాక్యుమెంట్. ఇలాగా మనకు లేబుల్స్ అనేవి చాలా రావడానికి దీన్ని వాడతాం మనం. ఓకే, ముందు మనం ఏం చేయాలి, లేబుల్స్లో ముందు మనం అడ్రస్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ హౌస్ నెంబర్, తర్వాత చిల్కా నగర్, ఇలా తీసుకున్నాం కదా. తీసుకొని ఆప్షన్స్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి, సైజ్ చూసుకోవచ్చు, ప్రింటింగ్ ఆప్షన్స్ చూసుకోవచ్చు, ఇవన్నీ సెట్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ యాడ్ టు డాక్యుమెంట్. ఓకేనా, ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఫ్రెష్గా న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాం. ఇలా తీసుకొని మనం దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ముందు కాపీ, Ctrl+C. ఓకే, నెక్స్ట్ లేబుల్స్. అప్పుడు ఇలాగా కాపీ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ఏం పెట్టుకున్నాము, నాకు చూడండి 30 పర్ పేజ్ అన్నాం కదా. ఇప్పుడు న్యూ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. ఇలాగ మనకి ఒక పేజ్లో 30 లేబుల్స్ అనేవి వస్తాయి మనకి. చూసారా, 1 2 3 4 5, ఈచ్ లైన్ 10 ఉన్నాయి. 10 10 20 + 10 30. ఇలాగ లేబుల్స్ అనేవి మనం ప్రింట్ తీయడానికి మనం దీంట్లో ఈ ఆప్షన్స్ వాడతాం. ఓకే, ఈ ఎన్వలప్స్ అంటే ఏం లేదు, మనకి ఎన్వలప్ ఉంటుంది కదా, మన పోస్ట్ కార్డు కానీ ఏమన్నా కొరియర్ లాంటి దాని మీద ఈ అడ్రస్ మనం ఎన్వలప్ లాగా క్రియేట్ చేసుకోవడానికి ఇది ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇది మనం తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం రివ్యూ గురించి నేర్చుకుందాం. ఓకేనా, క్లోజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది ఉంది, డాక్యుమెంట్ తీసుకున్నాం కదా, దీంట్లో రివ్యూ, మెయిలింగ్. ఓకేనా, మెయిలింగ్ లాస్ట్లో నేర్చుకున్నాము, ముందు రివ్యూ చూద్దాం. ఈ రివ్యూ అనే కమాండ్లో మనకు రివ్యూ ట్యాబ్లో ఈ కమాండ్స్ ఉంటాయి. ఏంటంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్, రీసెర్చ్, థెసారస్, వర్డ్ కౌంట్, ట్రాన్స్లేట్, లాంగ్వేజ్, న్యూ కామెంట్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ట్రాక్ చేంజెస్. ఓకేనా, ఇవన్నీ ట్రాకింగ్స్ గ్రూప్లో చూసారా, మనకు కింద గ్రూప్స్ అయిపోతుంది. ప్రూఫింగ్, లాంగ్వేజ్, కామెంట్స్, ట్రాకింగ్, చేంజెస్, కంపేర్, ప్రొటెక్ట్, ఇవన్నీ గ్రూప్స్. ఈ గ్రూప్స్లో మనకు డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు దీంట్లో ఏమైనా తప్పు టైప్ చేశారనుకోండి, ఏమవుతుంది, మనకేమంటే కింద ఎర్రర్ చూపిస్తుంది కదా. ఓకే, ఇలాగే ఎర్రర్ చూపిస్తుంది ఏదైనా తప్పు టైప్ చేస్తే. ఓకేనా, ఇలా ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి,
రివ్యూ అంటే ఏం లేదు, మనం చేసినవి కరెక్టా రాంగా, స్పెల్లింగ్స్ అన్ని కరెక్టా రాంగా అని తెలుసు, వాటిని కరెక్ట్ చేయడానికి ఈ రివ్యూ అనేది వాడతాం. ఓకేనా. ఇప్పుడు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది మనకి. ఎక్కడైతే ఈ రెడ్ లైన్ వస్తుందో అది రాంగ్ అనమాట, మనకు వర్డ్ అనేది రాంగ్. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇగ్నోర్ వన్స్ అనేది క్లిక్ చేయాలి. ఇగ్నోర్ వన్స్ క్లిక్ చేస్తే అది పోతుంది అనమాట, రెడ్ లైన్ అనేది పోతుంది. అంటే ఇది ఇగ్నోర్ చేయమంటే దాన్ని వదిలేయమని, కానీ మనకు అది కరెక్ట్ కాదు కదా, మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, సజెస్ట్ చేయాలి ముందు అసలు అక్కడ ఉన్న మీనింగ్ ఏంటిది అనేది. ఓకే, చూడండి ఇప్పుడు తెలంగాణ అనేది వచ్చింది కదా, మళ్ళీ రివ్యూలోకి వెళ్దాం. రివ్యూలో స్పెల్లింగ్ అండ్ గ్రామర్. ఓకేనా, ఈ తెలంగాణ స్పెల్లింగ్ తప్పు ఉంది. ఓకే, ఇగ్నోర్ ఆల్. చూడండి ఇగ్నోర్ ఆల్ అన్నా కూడా వెళ్ళిపోతుంది అది. నెక్స్ట్ రీసెర్చ్. రీసెర్చ్ అంటే ఇక్కడ మనకి ఏదైనా చూడాలంటే దీని గురించి అయినా, ఇప్పుడు తెలంగాణ ఉంది దీని గురించి రీసెర్చ్ అంటే మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మనం ఈ రీసెర్చ్ అనే ఆప్షన్కి వెళ్తాం అనమాట. నెక్స్ట్ వర్డ్ కౌంట్, అంటే మనకి వర్డ్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తుంది అనమాట మనకి. ఓకే, ఇక్కడ చూడండి పేజెస్, వర్డ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇలాగా క్యారెక్టర్స్ 10, క్యారెక్టర్స్ స్పేసెస్ 10, పారాగ్రాఫ్ 1 ఇలా చూపిస్తుంది మనకి. ఇది కౌంట్ గురించి. ఓకే, ఇది కూడా ట్రాన్స్లేట్ డాక్యుమెంటే, మనకు లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ఇది వాడతాం మనం. మన తెలుగు అనేది ఇక్కడ లేదు. చూడండి హిందీ. ఓకే, వర్డ్ ఈజ్ ఈ డాక్యుమెంట్ అక్కడ సెండ్ చేస్తుంది అనమాట ట్రాన్స్లేట్లోకి, అప్పుడు మనకి ఇక్కడ ట్రాన్స్లేట్ వచ్చేస్తుంది. మనం ఇంగ్లీష్లో టైప్ చేసింది ఇక్కడ హిందీలోకి వస్తుంది. చూడండి తెలంగాణ ఒరిజినల్ ఇంగ్లీష్లో చూడండి తెలంగాణ అని ఉంది కదా, కింద చూసారా హిందీ తెలంగాణ. ఈ విధంగా మనం ట్రాన్స్లేటర్ అనేది వాడతాం. ఓకే, రివ్యూలో మనకు లాంగ్వేజ్ అర్థం కాకపోతే ఈ ట్రాన్స్లేట్ అనేది వాడి మనం చూడండి ఇక్కడ ఈ డాక్యుమెంట్ అంతా ట్రాన్స్లేట్ చేస్తుంది, ఇంగ్లీష్ టు హిందీలో ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇది ట్రాన్స్లేట్ సెలెక్టెడ్ టెక్స్ట్, అంటే మనం సెలెక్ట్ చేసిందే ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు మనం ఓన్లీ తెలంగాణ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాం, తెలంగాణ. ఓకే, ఇప్పుడు ఈ పేజ్ లేఅవుట్లో రివ్యూలోకి వెళ్దాం. రివ్యూలోకి వెళ్ళి ఈ ట్రాన్స్లేట్ క్లిక్ చేసి ట్రాన్స్లేట్ సెలెక్టెడ్ టెక్స్ట్, అప్పుడు ఇక్కడ తెలంగాణ ట్రాన్స్లేషన్ చూసారా, చూడండి ఇక్కడ సెర్చింగ్ అవుతుంది ఇంగ్లీష్ టు హిందీ, కింద ఆల్రెడీ వచ్చింది చూడండి ఇన్సర్ట్. ఇది ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఇక్కడ ఇన్సర్ట్ అని పెడితే మనకు ఆ వర్డ్ అనేది మన డాక్యుమెంట్లో ఇన్సర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇందాక ఇంగ్లీష్ ఉంది ఇప్పుడు హిందీకి వచ్చేసింది. ఈ విధంగా మనం రివ్యూలో మనం ట్రాన్స్లేట్ అనే వాడేసి కూడా మనం డాక్యుమెంట్స్లో ఏమైనా కావాలనుకుంటే వేరే లాంగ్వేజ్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే కామెంట్, న్యూ కామెంట్. ఈ న్యూ కామెంట్ అనేది ఉంది చూసారా, ఇప్పుడు తీసేయండి. ఇప్పుడు రివ్యూలో న్యూ కామెంట్ అంటే ఏం లేదండి, మనం ఇక్కడ మన ఏదైనా డాక్యుమెంట్ ఎవరైనా మనకు సెండ్ చేసినప్పుడు మనం ఆ డాక్యుమెంట్ ఒకవేళ రాంగ్ కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం కామెంట్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ కామెంట్ అని వచ్చింది కదా, ఇక్కడ కామెంట్లో మనం టైప్ చేయాలి దాని ప్రాబ్లం ఏంటి, ఇట్లా ఏమని దిస్ వాజ్ టైప్డ్ ఇన్ హిందీ లాంగ్వేజ్, సో ప్లీజ్ చేంజ్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, ఈ విధంగా మనం కామెంట్ ఇస్తాం అనమాట మనం.
ఓకే, ఇలా కామెంట్ ఇచ్చేస్తే, కామెంట్ ఇచ్చి డాక్యుమెంట్ సెండ్ చేసామనుకోండి, వాళ్ళు మళ్ళీ ఈ కామెంట్స్ చూసుకుంటారు వాళ్ళు. ఓకే, ఇక్కడ ఇక్కడ కూడా కామెంట్ ఇవ్వచ్చు. కామెంట్ ఇవ్వాలంటే ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టేసి మనం రివ్యూకి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ న్యూ కామెంట్ చూడండి, ఇక్కడ మనం ఎక్కడైతే కర్సర్ పెట్టామో అక్కడ మనకు కామెంట్ వస్తుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ కామెంట్లో మనం మ్యాటర్ టైప్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వర్డ్. ఓకే, ఈ విధంగా మనం కామెంట్స్ ఇచ్చుకోవచ్చు. ఈ కామెంట్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఈ కామెంట్ పెట్టేసి మనం ఈ డాక్యుమెంట్ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు చదువుకొని ఒక్కొక్క కామెంట్, ఓకే దిస్ వాజ్ టైప్డ్ ఇన్ హిందీ లాంగ్వేజ్ సో ప్లీజ్ చేంజ్ టు ఇంగ్లీష్ అన్నాడు కదా, అప్పుడు ఏం చేయాలి మనం, అప్పుడు ఏం చేస్తాడు వేరే పర్సన్ దీన్ని తీసేసి ఓకే ఇంగ్లీష్లోకి మారుస్తాడు. ఓకే, ఈ విధంగా ఇంగ్లీష్లోకి మార్చుతారు అనమాట. ఓకే, ఈ విధంగా మనం రివ్యూలో కామెంట్స్ అనేవి వాడతాం. ఓకే, ఈ విధంగా మనం రివ్యూ చేయొచ్చు. ఒక డాక్యుమెంట్ ఎవరైనా ఇచ్చిన డాక్యుమెంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అంటే డాక్యుమెంట్ ఎవరికైనా సెండ్ చేసే ముందు మనం ఇవన్నీ చెక్ చేసుకొని సెండ్ చేయాలన్నమాట. ఓకే, రివ్యూలో ఇంకా కంపేర్ కూడా ఉన్నాయి, డాక్యుమెంట్స్ కంపేర్ చేయడానికి మనం ఇది వాడతాం. చూడండి, ఒరిజినల్ డాక్యుమెంట్, రివైజ్డ్ డాక్యుమెంట్. ఇక్కడ ముందు మనం ఏది కావాలో ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయాలి ముందు. ఓకే, చూడండి ఇది రెజ్యూమ్ సంతోష్ తీసుకుందాం, తీసుకొని ఓపెన్ అందాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి తీసుకుందాం, అది రెజ్యూమ్ సంతోష్ 2. ఓకే, చూడు వర్డ్ ఫౌండ్ నో డిఫరెన్స్ బిట్వీన్ టూ డాక్యుమెంట్స్ అంటే ఆ రెండింటికి డిఫరెన్సెస్ అనేది ఏం లేదంటుంది. ఈ కంపేర్ అనేది దానికి వాడతాం. ఓకే, నెక్స్ట్ వ్యూ. ఈ వ్యూ అనే కమాండ్లో మనం మన డాక్యుమెంట్ అనేది ఎలా అవుపిస్తుంది అంటే ఏంది అంటే ప్రజెంటబుల్గా ఉందా లేదా అని చూడడానికి మనం వ్యూ చూసుకుంటాం అన్నమాట. చూడండి, రూలర్ ఫుల్ స్క్రీన్ రీడింగ్ అంటేనేమో స్క్రీన్ మొత్తం ఇలాగ అన్నీ వెళ్ళిపోయి ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది, ఓన్లీ డాక్యుమెంట్ అవుపిస్తుంది. మనకు పైన కమెంట్స్ కానీ చూడండి ఇక్కడ ఏం అవ్వడం మనకి ఓన్లీ కొన్ని అవుపిస్తాయి అనమాట. ఇది ఫుల్ స్క్రీన్ మోడ్. చూడండి ఇక్కడ వ్యూ ఆప్షన్స్ అనేది రైట్ క్లిక్లో ఇక్కడ మనం డిఫరెంట్గా మనం ఎలా చూసుకోవాలి ఏందనేది ఇక్కడ చూసుకోవచ్చు. షో 2 pages. చూడండి స్క్రీన్ 1 of 1. ఓకే, నెక్స్ట్ స్క్రీను, ప్రీవియస్ స్క్రీను, ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ ఆప్షన్స్. ఓకే, ఇది క్లోజ్ అంటే మళ్ళీ మనకి వెళ్ళిపోతుంది అది. అక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్లో చూడాలంటే ఇవన్నీ ఉపయోగపడతాయి. ఓకే, ఇది ఫుల్ స్క్రీన్ రీడింగ్. ఇక్కడ రూలర్ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ పేజ్ ఎంత సైజులో ఉన్నది సైజు వస్తుంది అనమాట. ఈ రూలర్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు స్కేల్ అవుపిస్తుంది కదా పైన 1 2 3 4 5 6 అంతా ఒకే లైన్లో రావాలంటే మనం ఈ రూలర్ అనేది వాడతాం. చూడండి దీన్ని బట్టుకు ఇలాగా జరుపుకోవచ్చు. చూడండి రూలర్ మనం అంతా సైజ్ అనేది మనం అంత సేమ్ చేసుకోవడానికి అంటే మొత్తం ఇది రూలర్ సెట్ చేసుకుంటే మనకు డాక్యుమెంట్ ఎలా మూవ్ అవుతుంది ఇది కూడా పేజ్ సెటప్లోకి వస్తుంది. ఓకే, అలైన్మెంట్ లెఫ్ట్, చూడండి సెంటర్, ఇలాగ మన డాక్యుమెంట్ కింద చూస్తే ప్రివ్యూ, ఇలాగ మన డాక్యుమెంట్ సైజు సెట్ చేసుకోవడానికి ఈ రూలర్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఈ రూలర్ ఇది క్లిక్ చేసేస్తే రూలర్ పోతుంది. ఈ గ్రిడ్ లైన్ అంటే లైన్స్ వస్తాయి, అన్ని చెక్స్ టేబుల్స్ లాగా వస్తాయి. చూడండి ఇలాగా ఈ రూలర్ ఉంది చూసారా, ఇది గ్రిడ్ లైన్స్ అంటాం దీంట్లో వీలో. ఇవన్నీ మనం వీలో డిఫరెంట్ చేసుకోవడానికి. ఈ నావిగేషన్ ప్యాన్ అంటే లెఫ్ట్ సైడ్లో మనకు ఇంకా మొత్తం డేటా గురించి మొత్తం తెలుస్తుంది మన డాక్యుమెంట్ అనేది. ఓకే, దీన్ని నావిగేషన్ ప్యాన్ అంటాం, డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకోవడానికి. ఓకే,
ఇప్పుడు గ్రిడ్ లైన్ తీసేయాలంటే ఇది క్లిక్ చేయాలి మళ్ళీ. ఓకే, రూలర్ అవసరం లేదంటే ఈ రూలర్ అనేది క్లిక్ చేయాలి, అప్పుడు ఆ రూలర్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ జూమ్ అంటే మన యొక్క డాక్యుమెంట్ పెద్దగా అవ్వాలంటే జూమ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 120% ఉంది, ఇప్పుడు మనకు 200% చేసాం. ఏమైంది, ఇప్పుడు సైజ్ పెరిగింది కదా. ఈ విధంగా మనం కొద్దిగా జూమ్లో పెట్టుకొని చేయడానికి ఈ జూమ్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా స్కేల్ ఉంది చూసారా, ఇది తగ్గించుకోవచ్చు. ఇలా పర్సంటేజ్ కూడా తగ్గించుకుంటే మనకు ఇక్కడ మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు సెట్ చేసుకొని ఓకే నొక్కాలి. ఓకే బటన్ ప్రెస్ చేస్తే మనకు అలా డాక్యుమెంట్ అనేది అవుపిస్తుంది. ఓకే, ఇది జూమ్, ఇది 100%, అంటే ఇది 100% డైరెక్ట్ ఫిక్స్ అయిపోయి వస్తుంది అనమాట. ఓకేనా, ఇది 1 పేజీ 2 పేజీ పేజ్ విడ్త్ ఎన్ని ఉన్నాయి చూసారా, ఇది కూడా 1 పేజ్ అంటే 1 పేజ్ చూపిస్తుంది. 2 పేజ్ అంటే మనం ఎక్కువ పేజెస్ ఉంటే మనకి ఇక్కడ 2 పేజెస్ చూపిస్తాయి. ఓకే, నెక్స్ట్ న్యూ విండో అంటే కొత్త ఉపయోగపడుతుంది. అరేంజ్ ఆల్ అంటే మన ఎన్నైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ మనకి ఇక్కడ చూపిస్తాయి. చూడండి, శ్రీనివాస్ 1, శ్రీనివాస్ 2 ఇలా చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్ప్లిట్ అంటే ఇది స్ప్లిట్ చేయడానికి. చూడండి, ఎక్కడైతే పెట్టి స్ప్లిట్ చేస్తామో అక్కడ వరకు కట్ అయిపోతుంది పేజ్. చూడండి, ఇప్పుడు రెజ్యూమ్ శ్రీనివాస్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్ తీసుకున్నాం మనం. తీసుకొని వ్యూలోకి వెళ్ళి స్ప్లిట్ చూడండి, ఇక్కడ మనకు ఒక లైన్ వస్తుంది కదా, మనకి ఎక్కడైతే స్ప్లిట్ చేయాలో అక్కడ మనం పెట్టేసి క్లిక్ చేస్తే అక్కడ స్ప్లిట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ పెట్టాను, నొక్కాను, ఏమైంది మనకు అక్కడ వరకు స్ప్లిట్ 2 చూపిస్తుంది అనమాట. స్ప్లిట్ 2 స్క్రీన్ల కింద చూపిస్తుంది మనకి. రిమూవ్ స్ప్లిట్ అంటే ఆ పేపర్ అనేది స్ప్లిట్ అనేది మొత్తం మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇక్కడ వ్యూ సైడ్ బై సైడ్. ఓకే, సైడ్ బై సైడ్ అంటే మనకు పక్కన చూపిస్తాయి. రెజ్యూమ్ శ్రీనివాసు, రెజ్యూమ్ సంతోష్. ఓకే, దానికి మనం కంపేర్ చేసుకొని చూసుకోవడానికి ఇలాగ సైడ్ బై సైడ్ చూపిస్తాం మనకి. నెక్స్ట్ ఇంకేమున్నాయి వీలో, ఇది అయిపోయింది కదా. స్విచ్ విండోస్ ఇది మనకు అవసరం లేదు, ఈ మ్యాక్రోస్ కూడా మనకు అవసరం లేదు. ఈ విధంగా మనం వ్యూ ఆప్షన్ అనేది వాళ్ళ డాక్యుమెంట్ని మనం చూసుకొని రీడ్ చేయడం, దాన్ని రివ్యూ చేయడానికి కూడా రివ్యూ వ్యూ అనేది కూడా సేమ్. ఇక్కడ ఇందులో స్పెల్లింగ్, ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ చూసుకుంటాము. వ్యూలో మనం దాని యొక్క పొజిషన్స్ అవన్నీ చూసుకోవడానికి ఈ వ్యూ అనే ట్యాబ్ని మనం వాడతాం. ఇది బ్రీఫ్గా మనకు ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో మొత్తం అన్నీ అయిపోయినట్టే కదా. ఫైల్ అయిపోయింది, హోమ్ అయిపోయింది, ఇన్సర్ట్ అయిపోయింది, పేజ్ లేఅవుట్, రిఫరెన్సెస్, మెయిలింగ్. ఈ మెయిలింగ్ అనేది ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. ఓకే, ఇప్పుడు రివ్యూ, వ్యూ ఇవన్నీ మనం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో మనం నేర్చుకోవాల్సినవి మెయిన్గా. ఓకే, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి ఇదంతా మంచిగా వస్తుంది. సో అందరూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేస్తా.